నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన రథం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి రథంపై మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అందురజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన సింహవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావృష్టి కురిపించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను అశ్వవాహనంపై ఆసీనులను చేసి పురవీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు.
కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం, నైవేద్యం, మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో కామదహన వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహర గుండం ఎదుట ఆసీనులను చేసి కర్పూర హారతులు సమర్పించారు. తదుపరి పల్లకీ సేవ నిర్వహించారు. తర్వాత గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన కాముని మన్మథ రూపాన్ని దహనం చేశారు. కామదహన వేడుకను వీక్షిస్తే శివయ్య కటాక్షం లభిస్తుందని ప్రతీతి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రిరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ప్రదోష పూజ అనంతరం రాత్రి ఆలయ పడమటి ద్వారం బయట ఆవు పేడతో తయారు చేసిన పిడకలను కుప్పగా పోసి మరోసారి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం కామదహన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తదుపరి ఆలయ అద్దాల మండపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్లకు డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు ఉమేష్ శర్మ, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం. అహం ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్త ధాతుర్
न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायुचिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. కాళేశ్వర క్షేత్రంలో 16 రోజుల పండుగ వేడుక ఘనంగా జరిగింది. మహాశివరాత్రి ముగిసిన 16 రోజులకు ఆనవాయితీ ప్రకారం శ్రీ ముక్తేశ్వర శుభానంద స్వామి వార్ల పరిణయోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి నిర్వహించిన మాంగళ్య ధారణ క్రతువు భక్తులను పరవశులను చేసింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16న శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. తొలి రోజున స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతా ఆహ్వానం జరుగుతాయి. 17న స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం ఉంటుంది. 19వ తేదీన రథోత్సవం, 20వ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర, అదే రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏకాదశ వర్ణాలు జరుగుతాయి. శివ కళ్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా శివపార్వతులు, జోగినులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి కోరారు. సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి నాడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయితే వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం కామదహనం తర్వాత పరిణయోత్సవం నిర్వహిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకి ఈ క్షేత్రంలో ప్రత్యేకత మన్మథ దహనం తర్వాత వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై తదేనాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనకి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం కూర్మనాథస్వామి ఆలయంలో కూర్మనాథుని డోలోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కామదహన వేడుక నిర్వహించారు. కూర్మనాథ స్వామి వారిని పల్లకీపై కొలువుదీర్చి తిరువీధి సేవ నిర్వహించారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో శ్రీ కనకరుద్రమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాందినీ బండ్లపై వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
హైదరాబాద్ BHELలోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ద్వాదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో లక్ష తులసి అర్చన, శ్రీ చక్రార్చన, ధనలక్ష్మి హోమం నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ సూక్తార్చన, శ్రీ మహాలక్ష్మి హోమం కూడా జరిగాయి. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 37వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి 13వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. 11 మంది దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ వేదవల్లి కనకవల్లి తాయార్ల సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని 118 సువర్ణ పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో జగద్గురువు శ్రీ రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ రేణుకాచార్య విగ్రహ ఊరేగింపు వేడుక కన్నుల పండుగగా కొనసాగింది. వివిధ రకాల వేషధారణలు, కోలాటం, భజనలు ఆకట్టుకున్నాయి. జయంతి ఉత్సవాల్లో భాగంగా చండికాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామికి అర్చకులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, నిజామాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి
భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్తపాయు చిదానంద రూపః శివోహం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.